నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో శుక్రుడి దయతో మార్చి వరకు కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలవబోతున్నాయి. మరి ఆ రాశుల వారెవరు, ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో మనం తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి నెలలో 5 పెద్ద గ్రహాలు రాశులను మార్చుకుంటూ ఉండడంతో, అంతేకాక ఒకే రాశిలోకి ప్రధాన గ్రహాలు వస్తున్న క్రమంలో అనేక రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడి ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది. శుక్ర సంచారం గురించి మనం తెలుసుకుందాం. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. సంపద, విలాసాలు, వినాదాలతో వ్యక్తి జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు. ప్రస్తుతం ధనుసు రాశిలో ఉన్న శుక్రుడు ఫిబ్రవరి 12వ తేదీన మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చ్ 5వ తేదీ వరకు శుక్రుడు మకర రాశిలోనే ఉండబోతున్నాడు. మకర రాశిలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం మెండుగా వారిపై ఉంటుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి శుక్రుడి సంచారం అదృష్టాన్ని తెస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సమయంలో చేసుకునే వ్యాపార ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వారికి సమయంలో సంపద గణనీయంగా పెరుగుతుంది. అలాగే మేషరాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈ సమయంలో పాల్గొంటారు. ఇక తులారాశి. తులారాశి వారికి శుక్ర సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే తులారాశి జాతకులకు ఈ సమయంలో శ్రమకు తగ్గిన ఫలితం వస్తుంది. జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వాతావరణంలో సుఖ సంతోషాలతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆనందాన్ని అలాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు తులారాశి వారికి సమయంలో హ్యాపీగా రావచ్చు. ఇక మకర రాశి. శుక్ర సంచారం కారణంగా మకర రాశి వారికి మార్గదశ రాబోతుంది. పెద్ద గ్రహాలని మకర రాశిలోనే కలుసుకోబోతున్న క్రమంలో మకర రాశి వారికి ఈ సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఆర్థికంగా స్థిరపడే సమయం ఈ సమయంలో. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మకర రాశి జాతకులకు కుటుంబంతో కలిసి సరదాగా ట్రిప్కి వెళ్ళే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఈ సమయంలో చాలా సంతోషంగా గడుపుతారు. సో చూశారు కదండి, శుక్రుడి ప్రభావం వల్ల మార్చి వరకు ఏ రాశుల వారికి గోల్డెన్ డేస్ రాబోతున్నాయో తెలుసుకున్నారు కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.